తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల అంశం కొన్ని చోట్ల వివాదాస్పదమవుతోంది. పరిధి, పేరు, ప్రాంతాల విషయంలో సమస్య వస్తోంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో తెరమీదకు వచ్చిన కొత్త నినాదం సర్కారుకు తలనొప్పిగా మారిందా? రామగుండం వద్దు, పెద్దపల్లె ముద్దు అన్న ఉద్యమం ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తెస్తోందా? మంత్రి శ్రీధర్బాబు మూడో ప్రత్యామ్నాయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా? రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పీఠం కోసం ఆశావహులు లాబియింగ్ మొదలుపెట్టారా? వాజ్ ది స్టోరీ? తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థలపై రాజకీయ రగడా జరుగుతోంది. కొన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పేర్లు, మరికొన్నింటి ప్రాంతాలను మార్చాలన్న డిమాండ్ వస్తోంది. ఈ వ్యవహారం సర్కారుకు తలనొప్పిగా తయారైంది. రాష్ట్రంలో కొత్తగా 13 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ తెలంగాణ అభివృద్ధి నమూనాలో భాగంగా ఇవి రూపుదిద్దుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటైన రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా కూడా ఒకటి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుడా పేరు మార్చాలంటూ ఉద్యమం చేపట్టారు స్థానిక ప్రజలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగానే పేరు ఉండాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. జిల్లాలో అంతర్భాగమైన రామగుండం పేరు మీద అథారిటీ వద్దన్నది పెద్దపల్లి జేఏసీ నేతల వాదన. ఏకంగా పట్టణ బంద్కు కూడా పిలుపు ఇవ్వటం రాజకీయంగా కలకలం రేపుతోంది. పెద్దపల్లి పట్టణాభివృద్ధి సంస్థగా పేరు మార్చాలన్న డిమాండ్కు ఉద్యమం రూపు సంతరించుకోవటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వాస్తవానికి రామగుండంలో ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమలు ఉన్నాయి. సింగరేణి కొంగు బంగారంగా కొనసాగుతోంది. ఎరువుల ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ వంటి సంస్థలు వెలుగులు విరచిమ్ముతున్నాయి. అలాంటి రామగుండంను పట్టణాభివృద్ధి సంస్థగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది పెద్దపల్లి జిల్లా ప్రజలకు మింగుడు పడని పరిణామంగా మారింది. పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోంది. ఇది స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఇబ్బందికరంగా మారుతోంది. రుడా పేరును హుడాగా మార్చాలన్న అంశంపై జేఏసీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో తెరమీదకు వచ్చిన కొత్త ఉద్యమం అటు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు కూడా ఇబ్బందిని తెచ్చిపెడుతోంది. నిజంగానే ఏదైనా పేరు మార్చితే రామగుండంలోనూ ప్రస్తుత పేరునే కొనసాగించాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యే కూడా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీనే ఉండాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే మధ్య మార్గంగా మంథని నియోజకవర్గంలోని చారిత్రాత్మక రామగిరి ఖిల్లా పేరుతో పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్నది మంత్రి శ్రీధర్ బాబు ఆలోచన. ఇటీవల తనను కలవటానికి వచ్చిన పుడా సాధన సమితి నేతలతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అటు రామగుండం ప్రజలు కూడా నొచ్చుకునే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో తెరమీదకు వచ్చిన ఈ కొత్త నినాదం ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగానే ఉంటోంది. మంథని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబుకు సమస్య లేకపోయినా జిల్లా మంత్రి కావటంతో అటు పెద్దపల్లి, ఇటు రామగుండం ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రుడా చైర్మన్ సీటుపై ఆశావహులంతా అప్పుడే కన్నేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చింది. దీంతో రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అటు మంథనికి కానీ లేదా ఇటు రామగుండంకు కానీ వచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లి నియోజకవర్గ నేతలు కూడా రుడా చైర్మన్ పీఠం కావాలని పట్టుబడుతూ ఉండటం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. వాస్తవానికి రామగుండంకే పరిమితం కావాల్సిన పట్టణాభివృద్ధి సంస్థలను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అంతటికీ విస్తరించింది. దీంతో పరిధి పెద్దది కావడంతో ఆ పీఠం కోసం పలువురు కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు 198 గ్రామాలు రుడాలో కలవటంతో చైర్మన్ సీటుకు పోటీ పెరిగిపోతోంది. ఇలా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యేలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదే సమయంలో పేరేదైనా హెడ్ క్వార్టర్ మాత్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే ఉండాలన్న డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది. మరి చైర్మన్ ఎవరవుతారు? రుడా స్థానంలో పెద్దపల్లిగా పేరు మారుతుందా? ఎమ్మెల్యేలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.